బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, కళల ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న వంశీ కిరణ్ గురువు గారికి, వింటున్న మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా యొక్క ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ ఏంటంటే కాలజ్ఞానం. పోతులూరి బ్రహ్మం గారు అందించిన కాలజ్ఞానం ఉంది కదా, ఆ కాలజ్ఞానంలో ఆ కాలజ్ఞానం వెనక ఉన్న రహస్యాలు, ధ్యాన బ్రహ్మం అన్న క్లాస్ ఆ జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మామూలుగా ఈ పోతులూరు వీరబ్రహ్మేంద్రం గారిది మనకు ఒక మూవీ కూడా ఉంది. ఆ మూవీ చూస్తున్నంతసేపు అలా చూస్తూ ఉంటాము. ఆ ప్రళయాలు జరిగాయంట, అవి వస్తాయంట, ఇవి వస్తాయంట, ప్రమాదాలు జరుగుతాయంట, ఇలాంటి రోగాలు వస్తాయంట అని చెప్పేసి మనం ఎంతసేపు కూడా ఆయన ఇచ్చిన కాలజ్ఞానంలో ఆ నెగిటివిటీని చూసాం. కానీ ఆయన ఇంకా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు నిజానికి. కానీ ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ఎప్పుడు కూడా మనము పట్టుకొని ఆచరణలో పెట్టలేదు. కనీసం ఈ రోజు ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాతైనా సరే, ఆ కాల జ్ఞానం వెనక రహస్యాలను మనం తెలుసుకొని దాన్ని కాస్త జ్ఞానంగా మనం మలుచుకొని, ఆ యొక్క జ్ఞానాన్ని మన నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. అయితే ఇక్కడ బ్రహ్మం గారు ఏం చెప్పారంటే, రాబోయే రోజుల్లో జరిగేవి అన్నీ కూడా కాలాతీతంలోకి వెళ్ళి ఆహ్, ఆయన దానిని అంటే ఇక్కడ కాలంలో ఉంటూ ధ్యానంలో కాలాతీతంలోకి వెళ్ళి, ఆ యొక్క కాలాతీతంలో ఈ ఫ్యూచర్‌లో ఏమేం జరగబోతుంది, ఎలాంటి పరిస్థితులొస్తున్నాయి, ఎలాంటి సిట్యుయేషన్స్ ఒస్తాయి అని అలా మొత్తం జ్ఞానాన్ని అంటే అక్కడ ఫ్యూచర్‌కెళ్ళి అక్కడంతా చూసేసి, ఆ జ్ఞానాన్ని అంతా కూడా మనకు పోతులూరి గారు అందించారు. ఆ కాలజ్ఞానంలోని రహస్యాలు ఏంటంటే, ముందుగా కాలజ్ఞానంని తన తల్లికి బోధిస్తాడు. అయితే ఈ యొక్క బోధ చాలా అత్యంత విలువైనది. తల్లికి బోధించిన ఆ యొక్క జ్ఞానం. అయితే అతన్ని పెంచిన తల్లి ఏం చేస్తుంది అంటే, ఇతను అంటే యూనివర్సల్ పర్పస్ కింద నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళాలి. నేను ఇక్కడి నుంచి వెళ్తేనే ఆ పని జరుగుతుంది అని చెప్పేసి తల్లి అనుమతి కోరుతాడనమాట. అప్పుడు తల్లి ఎంతో ప్రేమ పాశంతో ఉంటుంది. పెంచిన తల్లే యాక్చువల్‌గా. ఆ పెంచిన తల్లి అయినా సరే ప్రేమ పాశంతో ఉండి ఆమె ఇష్టపడదనమాట కొడుకుని పంపించడానికి. ఆహ్, హ్మ్. అలా పంపించకుండా ఉన్నప్పుడు, అప్పుడు తల్లికి జ్ఞానబోధ చేస్తాడు. ఆహ్, "నా బిడ్డ, నా బిడ్డ అంటున్నావు కదమ్మా! ఎవరు నీ బిడ్డ? ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడు? నువ్వెవరు? నేనెవరు? అసలు ఇది జరిగేదంతా ఒక నాటకం" అని చెప్తూ, ఒక పిండం దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు మొత్తం వివరణ ఇస్తాడనమాట ఆ తల్లికి. అప్పుడు ఆ తల్లికి అర్థమవుతదనమాట. ఆ జ్ఞానబోధ ఎప్పుడైతే చేస్తాడో, అప్పుడు అసలైన ఆ జ్ఞానతత్వం ఆ తల్లికి అర్థమవుతుంది. అప్పుడు ఆహ్, ఆ యొక్క బిడ్డ అంటే పోతులూరి వీరబ్రహ్మం గారు అక్కడి నుంచి వెళ్ళి తన పర్పస్ ఏంటో తను చేయడానికి తను అనుమతిస్తుందనమాట. అలా అసలు ఆ జ్ఞానము ఆహ్, సినిమాలో కూడా చాలా అద్భుతంగా తీశారు నిజం చెప్పాలంటే. ఆ యొక్క జ్ఞానము సరే మనము నేనైతే ధ్యానంలోకి రాకముందు ఆ సినిమా చిన్నగున్నప్పుడు ఎన్ని సార్లు టీవీలో వచ్చినా సరే, అన్ని సార్లు టీవీ ముందు అలా హత్తుకుపోయి చూసేదాన్ని. అది ఏమో అర్థం అంటే దాన్ని కంప్లీట్‌గా నేను అవగాహన చేసుకోకపోయినా, అర్థం కాకపోయినా సరే ఆహ్, ఎందుకో తెలీదు. ఆ సినిమా వచ్చినప్పుడు మాత్రం అలా కూర్చొని బాగా వింటూ ఉండేదాన్ని. బాగా చూసేదాన్ని. ఆ సినిమా వచ్చినప్పుడు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాత్రం నేను ఆ సినిమా చూడలేదు ఇప్పటికి. నాకనిపించింది ఈ క్లాస్ విన్న తర్వాత ఒకసారి ఖచ్చితంగా ఆ సినిమా చూడాలి. ఇంకా అంటే అప్పుడు నేను అంత జ్ఞానం లేదు కాబట్టి ఆ తత్వాన్ని నేనింకా పట్టుకోలేకపోయాను. ఇప్పుడొకసారి చూసైనా సరే ఇంకా లోతైన జ్ఞానాన్ని నాకు తెలుసుకోవాలి అన్న కోరికైతే వచ్చింది మాస్టర్స్. అయితే ఆ తల్లికి అందించిన జ్ఞానం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అసలు ఆ పిక్స్ చూయిస్తూ ప్రతి ఒక్క పిక్‌ను చూయిస్తూ అసలు అండం అంటే ఏంటి? పిండం అంటే ఏంటి? ఆ బ్రహ్మాండం అంటే ఏంటి? అని చాలా అద్భుతమైన ఎక్స్‌ప్లనేషన్ చేస్తాడనమాట ఆ తల్లికి. తర్వాత ఆయన అచ్చమాంబకి బనగానపల్లిలో నవాబు అడ్డుపడుతూ ఉంటే, అతనికి జ్ఞానబోధ చేస్తాడు. తర్వాత పండితులకు, విశ్వ బ్రాహ్మణులకు, కర్నూలు నవాబులకు, భక్తుడు గోవిందాచార్యులకు,
గోవిందమ్మకు ఇలా ఎంతో మందికి అంటే ఆయన జీవితంలో ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్క చోట ఎవరైతే ఇతనికి అడ్డుపడుతున్నారో లేకపోతే ఏదైనా తప్పు చేస్తున్నారో ఆ సమయంలో ఆయా సమయాలలో వాళ్ళకి సంబంధించిన జ్ఞానాన్ని వారికి అందిస్తూ మనకు కూడా ఈ యొక్క కాలజ్ఞానం ద్వారా అందించడం జరిగింది. అయితే చివరికి ఏంటంటే సిద్ధయ్యకు జ్ఞానబోధ చేసి గత జన్మల గురించి చెప్తాడు. కంప్లీట్ గా కర్మ సిద్ధాంతం గురించి చెప్తాడు సిద్ధయ్యకి. ఇదంతా కూడా బ్రహ్మం గారు మనకి అందించిన రత్నాల జ్ఞానమూట. ఈ యొక్క జ్ఞానాన్ని కేవలం జ్ఞానంగా జస్ట్ తీసుకోవడం వరకే కాకుండా జ్ఞానాన్ని తీసుకొని దాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే ఈ యొక్క కాలజ్ఞానం ఆ యొక్క బ్రహ్మం గారు చెప్పిన దానికి మనం విన్నదానికి అంటూ ఒక విలువ ఉంటుంది మాస్టర్స్. అయితే బ్రహ్మం గారు మనకి ఏం చెప్పారు అంటే ఎంతో అద్భుతమైన జీవితం ఉంటుంది, ప్రపంచమంతా ఎంతో డెవలప్ అవుతుంది, ముందు ముందు సృష్టి రచన చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రజలు ఎంతగానో మారుతారు అని ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. కానీ అందరూ కూడా బ్రహ్మం గారు కాలజ్ఞానం అంతా కూడా ఆ రకరకాల వ్యాధులు వస్తాయని, అంతరించిపోయేటివి, లేకపోతే నాశనం అయ్యేవి, లేకపోతే అలా భూకంపాలు, లేకపోతే విమాన ప్రమాదాలు, ఇలా అన్ని నెగిటివ్‌నే తీసుకొని ఏదైనా ఒక చిన్న సిట్యుయేషన్ ఫర్ ఎగ్జాంపుల్ తెల్ల కాకి పుట్టింది అని ఏదైనా న్యూస్‌లో వచ్చిందనుకోండి, వెంబడే ఏమంటారు? అవునవును బ్రహ్మం గారు చెప్పారు, ఆయన చెప్పినట్టే జరుగుతుంది, అంతా కలికాలం అని ఇలా అనుకుంటూ వెళ్తున్నామే కానీ, ఆయన ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు కదా! ఆ జ్ఞానాన్ని మాత్రం మనం పట్టుకోలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయన ఒక వితంతువు అంటే ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అని ఆయన కాలజ్ఞానంలో చూసి చెప్పాడు. ఇక్కడ అంబ అంటే వితంతువు. అయితే ఇక్కడ ఎవరు ఆ విధంగా రాజ్యం ఏలింది అంటే ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ రాజ్యం ఏలుతుంటే చాలా మంది అవును బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు అని చెప్పి అన్నారు. కానీ ఒక్కసారి ఈ యొక్క విషయాన్ని నిగూఢంగా మనం పరిశీలిస్తే జ్ఞానబోధ అన్నది అర్థమవుతుంది మాస్టర్స్. ఇక్కడ జ్ఞానం ఏంటంటే ఒక భర్తను కోల్పోయిన స్త్రీ ఒక దేశాన్నే పరిపాలిస్తుంది అంటే ఎంత అద్భుతమైన జీవన విధానం రాబోతుంది అని ఆయన తెలియకనే తెలియచెప్పారు. అప్పుడు బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానాన్ని అందించే రోజుల్లో అప్పుడు ఏంటి అంటే అప్పుడున్న పరిస్థితులు ఒక ఆడవాళ్ళు కనీసము బయటికి వచ్చి నలుగురిలో మాట్లాడే సిచ్యువేషన్ లేదు, ఎదిరించే సిచ్యువేషన్ లేదు. కేవలం వంటింటికి పరిమితం అయిపోయి అలా అలా ఉన్నది ఆ జీవితం. అలాంటి జీవితము ఒక అంటే సారీ ఒక వితంతువు ఎలా దేశాన్ని పరిపాలించే అంత అద్భుతమైన జీవితము రాబోతుంది అని అక్కడున్న వాళ్ళకి ఎరుకపరిచాడు. అంటే తర్వాత జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. కానీ దాన్నంతా కూడా పక్కకు పెట్టేసి అవునవును బ్రహ్మం గారు చెప్పారు వితంతువు రాజ్యమేలుతుందని, ఆయన చెప్పినట్టే జరుగుతుంది అని ఆ విధంగా అనుకుంటూ పోయారు. కానీ ఆయన చెప్పిన దాంట్లో నిగూఢ రహస్యాలను మాత్రం పట్టుకోలేకపోయాము. కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతమైన జీవితం రాబోతుంది అన్నదే ఆయన ఎక్కువగా మనకు బోధించింది. కానీ మనం మాత్రం ఆయన చెప్పిన వాటిల్లో ఎక్కడ నెగెటివ్ ఉంది, ఎక్కడ నెగెటివ్ ఉందని ఆ నెగెటివ్‌ని మాత్రమే మనం తీసుకుంటూ వచ్చామన్నమాట. ఆయన చెప్పిన జ్ఞానంలో జీవితంలో రోజు రోజుకు ఎదుగుతూ అద్భుతమైన జీవితాన్ని జీవించబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా అని చెప్పారు. ఒకరు ఈరోజు ఆడవారికి, జంతువులకు హక్కులు వచ్చాయి. చూడండి ఆడవాళ్ళను హింసించిన, లేదంటే అడవి జంతువులను చంపిన ఇక్కడ ఇప్పుడు కోర్టులో శిక్ష వేస్తున్నారు. హక్కులొచ్చాయి ప్రతి ఒక్కరికి. అంతేకాని ఇంతకు ముందు అలా ఉండేదా? కావాలనుకుంటే చక్కగా జంతువులను చంపేసి చక్కగా ఆ యొక్క వేటకు వెళ్లి జంతువులను చంపేసి తీసుకొచ్చుకునేవారు. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయా? కనీసం ఏమాత్రం డౌట్ వచ్చినా సరే వాళ్ళకు జైలు శిక్ష. ఆడవాళ్ళని హింసించిన జైలు శిక్ష. అలా అయిపోయింది. అంటే ఎంత అద్భుతంగా ఆ యొక్క జీవితాలు మారాయి అన్నది మనం అవగాహన చేసుకోవాలి. తర్వాత తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు.
రంగులు చూసి ప్రజలు మోసపోతారు అని చెప్పారు. అంటే ఇక్కడ ఒక కళాకారుడు రాజ్యాన్ని ఏలుతాడు అన్న విషయాన్ని చెప్తాడు. కానీ ఇక్కడ ఇదంతా బ్రహ్మం గారి కోణంలో ఆలోచిస్తేనే మనకిది అర్థమవుతుందన్నమాట ఈ జ్ఞానం. ముందు ముందు అద్భుతమైన జీవితం ఉందని ఆయన ఊరించి, ఊరించి ఒక్కొక్క విషయంగా మనకు చెప్పాడు. ప్రతి యుగంలో కూడా మనం గమనిస్తే రోగాలున్నాయి, వ్యాధులున్నాయి, కష్టాలున్నాయి, అన్నీ ఉన్నాయి మాస్టర్స్. సరే బ్రహ్మం గారు చెప్పినట్టు కేవలం ఈ కాలంలోనే వ్యాధులొస్తున్నాయా? ఈ కాలంలో అంటువ్యాధులున్నాయా? అంటే కాదు. ఎప్పటి నుంచి చూస్తున్నా చూడండి ప్లేగు వ్యాధి అని, కలరా అని ఎన్ని రకాలు చూడలేదు. ఎన్నో యుగాల నుంచి రోగాలున్నాయి, కష్టాలున్నాయి, అంటువ్యాధులున్నాయి, బాధలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన స్పెసిఫిక్‌గా ఎందుకు చెప్పాడు అంటే, కనీసము ఇది తెలిసి అయినా సరే ఎరుక పరుస్తాడు. ఎరుక తెచ్చుకొని దానిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. లేదంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటారు అన్న ఒక ఉద్దేశ్యంతో చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అది వచ్చింది అంటే చాలు. బ్రహ్మం గారు చెప్పినట్టే జరుగుతుంది. అంతవరకే ఆలోచిస్తున్నాం. ఎప్పుడైతే ఆయన కోణంలో ఆలోచిస్తామో అప్పుడే ఇదంతా కూడా మనకు బోధపడుతుంది. ఈ కష్టాలనేవి జీవిత కాలంలో ఉంటాయి. కానీ ఈ కష్టాలన్నింటిని గూడా దాటి మనం నూతనంగా ఎప్పుడు ఎదుగుతామో అదే మన బ్రహ్మం గారు చెప్పే కాలజ్ఞానం అన్నమాట. ఇంకొకటి నెక్స్ట్ చెప్తాడు. నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు అనుకున్నారు. అబ్బో! నీళ్ళతో దీపాలు వెలిగిస్తారా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి మనకు కరెంటు వచ్చింది అంటే విద్యుత్తు అంతా కూడా నీటి ద్వారానే. అప్పుడు అనుకునేవారు కలికాలం అనేవారు. నీళ్ళతో దీపాలంటే విద్యుత్ శక్తి. ఎంతగా ఎదిగాం అసలకి అన్నది గమనించాలి. అప్పుడు ఉన్న రోజులకి, ఇప్పుడున్న రోజులకి ఎంత మార్పు వచ్చింది జీవన విధానంలోనూ, ఆలోచన విధానంలోనూ, జీవితాల్లోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ ఎంతో పెద్ద మార్పు వచ్చింది. దానికి ఎంతోమంది మాస్టర్స్ కూడా కష్టపడ్డారు. తర్వాత ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి అని చెప్పారు. అప్పుడు అనుకున్నారనమాట. అజ్ఞానము తెలియక అజ్ఞానంతో అసలు ఎలా ఇది సాధ్యమో అనుకునేవారు. కానీ ఇప్పుడు చూడండి చక్కగా మనం కార్లు, ట్రైన్‌లు, బస్సులలో చక్కగా ప్రయాణం చేస్తున్నాం. విమానాలలో అన్నిటిని యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఒకప్పుడు ఆ జ్ఞానం లేకపోయేసరికి అబ్బో! అలా జరుగుతుందంట, ఇలా జరుగుతుందంట అనుకునేవాళ్ళు. అదే జరిగిన తర్వాత ఓహ్! ఇంతేనా అనుకున్నాం. ఇప్పుడు చూడు ఒకప్పుడు మనం చిన్నగున్నప్పుడు రోబోలు అంటే ఏవో కూడా మనకు తెలీదు. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కటి కూడా రోబోటిక్ మొత్తము ఏదైనా ఒక సిస్టమ్ నడుస్తుంది అంటే రోబోటికే ఇప్పుడు ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు ఆ జ్ఞానం అంటే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతూనే ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత రాచరికాలు, రాజ్యపాలనలు నశిస్తాయి అని చెప్పాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ఆయన కాలజ్ఞానం విన్నప్పుడు, అమ్మో! రాజ్యపాలన పోతుందంట. రాజ్యపాలన పోతే ఏమవుతుంది? అంతా నష్టం జరుగుతుంది. రాజులు లేరు, రాచరికాలు లేవు అని చెప్పి ఈ విధంగా అనుకున్నారు. కానీ ఇప్పుడు చూడండి చక్కగా ఆ రాచరికాలు, పాలనలు అన్నీ నశించిపోయి ఇప్పుడు చక్కగా ప్రజా ప్రభుత్వాలొచ్చాయి. ప్రజలే ఎన్నుకుంటున్నారు ఆ యొక్క ప్రభుత్వాలను. ప్రజాస్వామ్య దేశముంది. ఇక్కడ ఎంతో అద్భుతమైన జీవితము, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు ఈ యొక్క బ్రహ్మంగారు అందించారు. జీవితం ఇంకా ఇంకా సుసంపన్నంగా ఉంటుందని చెప్పేదే కాలజ్ఞానము. బ్రహ్మంగారి జ్ఞానం అంటే నాశనం కాదు, దారుణాలు కాదు, బాధలు, కష్టాలు కాదు. కాబట్టి ఇంకొకసారి మనం చక్కగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు శ్రీరాముడు యుగంలో ఒక అనామకుడు వేదం చదివితే నేర్చుకుంటే అతన్ని చంపేశాడు. కారణం నువ్వే నువ్వు శూద్రుడివి చదవకూడదు అని చెప్పేసి ఆ యొక్క కండిషన్ పెట్టారంట. స్వయంగా అతన్ని శ్రీరాముడి చేతులతోనే ఆ యొక్క శిక్ష వేయించారు. కానీ ఈ రోజుల్లో ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చాయి? మనం ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవాలయాల్లో చూసుకుంటే చాలా మంది బ్రాహ్మణ వృత్తి చేస్తున్న వారంతా బ్రాహ్మణులు కారు. చాలా వెనకబడ్డ కులాల వారు, మతాల వారు ఎంతోమంది ఆ యొక్క వేద పఠనాలు, ఆ యొక్క జ్ఞానము అంతా నేర్చుకొని చక్కగా ఆ యొక్క బ్రాహ్మణ వృత్తిని స్వీకరించి ఈరోజు సమాజం ఎంతగా మారిందో మనం గమనించాలి. దీనికి కారణం ఏంటి అంటే ప్రజాస్వామ్యము. ఎంతోమంది బ్రాహ్మణయేతరులు వేదాలు చదువుతున్నారిప్పుడు. వాళ్ళకు ఎటువంటి శిక్షలు లేవు.
కానీ ఒకప్పుడు వీళ్ళే చదువుకోవాలి. వీళ్ళు మాత్రమే పాటించాలి. వీళ్ళు మాత్రమే వీళ్ళు మాత్రమే ఆహ్, జి ఈ ఈ పనులు చెయ్యాలి అని కేవలం ఆ విధంగా కండిషన్స్ అప్లై ఉండేదన్నమాట. ఆ కండిషన్స్ అన్నీ పోయి ఇప్పుడు చక్కగా ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. కానీ ధర్మమైన పనులు చెయ్యండి అన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ చిత్ర విచిత్ర యంత్రాలు ఎన్నో వస్తాయి. కానీ చావు పుట్టుకను మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు. అంటే ఆ యొక్క సృష్టిని మార్చడానికి ఎన్నో అనేక ప్రయత్నాలు చేస్తారు. ఎన్నో కనిపెడతారు. ఎన్నో జరుగుతాయి. ఎన్నో యంత్రాలొస్తాయి. ఎన్నో రకాల జ్ఞానమొస్తుంది. కానీ కేవలం చావు పుట్టుకను మాత్రం కనిపెట్టలేరు. అంటే చావు ఎలా అంటే చనిపోవడం ఎప్పుడు చనిపోతున్నారు? ఏ క్షణంలో చనిపోతున్నారు అన్నది ఎవరు కనిపెట్టలేదు. అదే విధంగా జీవించేది ఈ క్షణమే, ఈ మినిటే, ఈ సెకండే ఖచ్చితంగా జన్మిస్తారు అని చెప్పేది కూడా ఇంకా కనిపెట్టలేరు అన్నట్టుగా మనకు బ్రహ్మం గారు చెప్పారిక్కడ. అయితే కానీ ఇక్కడ ఈ రోజుల్లో చాలా క్లోనింగ్ అంటే డీఎన్ఏను మార్చే శక్తికి సంబంధించిన యంత్రాలను కనిపెట్టారు. 2 జంతువులను లేదంటే 2 మొక్కలను క్లోనింగ్ చేసి రకరకాల వంగడాలు రకరకాల జాతులను అన్నింటిని పుట్టించి ఆహ్, ఎంతో అద్భుతంగా ఆ యొక్క సృష్టి రచన చేస్తున్నారు. మొక్కల్లో హరిత విప్లవం ఎన్నో రకాల వంగడాలను సృష్టించి ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరి అందుకే కదా బ్రహ్మం గారు ఎన్నో విచిత్రమైన యంత్రాలు వస్తాయి అని చెప్పారు. కానీ చావు పుట్టుకల మాత్రం ఎవ్వరు కనిపెట్టలేరు అన్న విషయాన్ని చెప్పాడు. నెక్స్టు గట్టివాడైన పొట్టివాడు ఒక దేశాన్ని పాలిస్తాడు అన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దీంట్లో ఒక ఇంతకుముందు అప్పుడు రాజ్యపాలన, రాచరికాలు ఉండేవి కదా! ఒక రాజ్యపాలన, ఒక రాచరికంలో రాజుగా వ్యవహరించాలంటే అతను ఎలా ఉండాలి అంటే ఒక ఆజానుబాహుడుగా, చక్కటి బాహువులు కలిగి ఉండి చాలా బలిష్టంగా, చక్కగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? గట్టివాడైన పొట్టివాడు. పొట్టిగా ఉంటాడు. అతడు దేశాన్ని పాలిస్తాడు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఎవరి గురించి అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పారనమాట. ఆయన 5:30 అడుగులే ఉంటారంట. అయితే ఇక్కడ దేహదారుఢ్యం కాదు, పర్సనాలిటీ కాదు. ఒకప్పుడంటే అవి. కానీ ఇప్పుడు అవి కాదు. కాబట్టి ఇక్కడ ఒక పొట్టివాడు, గట్టివాడు రాజ్యాన్ని పాలిస్తాడు అని చెప్పాడనమాట. తర్వాత అడవి మృగాలు, గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి అని చెప్పాడు. ఇక్కడ ఈ విషయం చెప్పిన వెంటే, అమ్మో! అసలు ఇ ఇంకా అన్ని మృగాలు, జంతువులు అన్నీ ఊర్లోకి వచ్చేస్తే ఇంకేమైనా ఉందా? ఎంత ప్రమాదము అని చెప్పేసి అనుకున్నాము. ఈ జ్ఞానం తె బ్రహ్మ వీరబ్రహ్మం గారు అందించినప్పుడు కూడా ఆ యొక్క జ్ఞానం విని, అమ్మో! ఇలా జరుగుతుందంట అని అనుకున్నాం కానీ, అసలొకసారి దీన్ని నిగూఢంగా పరిశీలిస్తే అడవి మృగాలు ఎందుకు ఊర్లోకి వస్తాయి? ఎందుకు పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి అంటే, హ్యాపీగా ఆ యొక్క అడవులనన్నింటిని ఆక్రమించేసి అందరూ అక్కడ అన్నీ ఇల్లు కట్టేసుకొని, ఆ అడవి మృగాలు నివసించే ప్రదేశంలో ఇల్లు కట్టేసుకొని ఉంటే, ఆ అడవి మృగాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎక్కడికి ఎక్కడ వాటికి ఆహారం దొరుకుతుంది? అడవులనన్నింటిని ఆక్రమించుకున్న తర్వాత వాటి యొక్క జీవన విధానం ఎలా సాగుతుంది? అప్పుడు చక్కగా ఇళ్ళల్లోకి, పట్టణాల్లోకి, గ్రామాల్లోకి ప్రవేశిస్తాయి. అదే విషయాన్ని బ్రహ్మంగారు చెప్పారు. సరే ఈ విధంగా జరుగుతుంది కదా! అని ఎవ్వరైనా అవేర్‌నెస్ తెచ్చుకున్నారా? ఎవరైనా దీని కోసము ఏదైనా ప్రణాళిక యేసారా? ప్రణాళిక వేసి ఆహ్, సరే బ్రహ్మంగారైతే ఇది చెప్పారు కదా! ఇది జరగకుండా అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ మన జీవితంలోకి రాకుండా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నామా అంటే ఎవ్వరము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఎందుకు అంటే మనం కేవలం దారుణాలు, కష్టాలు, బాధలు వీటిని పట్టుకున్నాం. ఇలా జరుగుతుందంట అంతవరకే పట్టుకున్నాం. కానీ ఆయన చెప్పిన రహస్యాలను, జ్ఞానాల్ని నిగూఢంగా పరిశీలిస్తేనే ఆయన మనలో అవేర్‌నెస్ పెంచడానికి ఆ అవేర్‌నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే మనము ఆ యొక్క జాగ్రత్తలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామనమాట. ఆహ్, ఆయన ఏం చెప్పారంటే ప్రాణికోటికి రక్షణనివ్వండి, అవేర్‌నెస్ తెచ్చుకోండి, అడవులను నాశనం చెయ్యకండి అని అవి ఊర్ల మీద పడి
మిమ్మల్నే చంపేస్తాయి అని చెప్పకనే చెప్పాడనమాట. నెక్స్ట్ నది గండకి ఒడ్డు రాళ్ళు నృత్యం చేస్తాయి అని చెప్పాడు. అంటే ఇక్కడ నేపాల్‌లో భూకంపం వచ్చి రాళ్ళు కదలడం అన్నమాట. ఈయన చెప్పిన వర్డ్స్‌కి మీనింగ్. అంటే ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలు ఇది ఎవ్వరు ఆపలేనివి యాక్చువల్‌గా. అయితే ఇది జరగబోతుంది కాబట్టి దీనికి సంబంధించిన అవేర్‌నెస్ తీసుకోండి అని చెప్పారు. అంటే ఇక్కడ నది ఎండిపోతుంది. మరి ఆ నది ఎండిపోకుండా ఏమైనా జాగ్రత్తలు ప్రయత్నం చేయాలి కదా! మన మానవ ప్రయత్నం చేయాలి కదా! ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా బ్రహ్మంగారు చెప్పారు. గండకి నది ఎండిపోతుంది. ఆయన చెప్పినట్లే జరుగుతుంది. రాళ్ళు నృత్యం చేస్తున్నాయి. అంటే భూకంపాలొస్తున్నాయి. భూకంపాలొచ్చి అవి ఇష్టమొచ్చినట్టుగా కదులుతున్నాయి. అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకే ఆలోచించారు. కానీ అవేర్‌నెస్ పెంచుకున్నప్పుడే దానికి సంబంధించిన జాగ్రత్తలు మనం తీసుకుంటామనమాట. కాలజ్ఞానం ఆధారంగా చేసుకొని ఏ విషయంలోనైనా సరే అవేర్‌నెస్ తీసుకున్నారా? అడవులు అంతరించకుండా చేయడం, నదులు ఎండిపోకుండా ఉండడం కోసం ఏమైనా ప్రయత్నాలు చేశామా అంటే ఏమీ చేయలేదని అనుకోవాలి. నెక్స్ట్ ఆకాశాన అనేక పక్షి వాహనాలు కూలి చాలా మంది మరణిస్తారు అని చెప్పారు. అంటే విమాన ప్రమాదాలు. ఆయన చెప్పినట్లు వాటిలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన చెప్పిన వాటివి చెప్పినట్లు జరిగాయి. కొన్ని జరిగాయి. కొన్ని ఇంకా జరగబోతున్నాయి. ఆయన చెప్పిన వాటిలో జాగ్రత్తలు మనం తీసుకోవాలన్నమాట. బ్రహ్మంగారు కాలజ్ఞానంతో పాటు ఆయన కాళికాంబ సప్తశతిని రచించారు. అయితే ఇది మన జీవితానికి ఎంతో వెలుగునిస్తుంది. ఈ కాళికాంబ సప్తశతి అనేది. అవేర్‌నెస్ మనలో వచ్చినప్పుడు మన యొక్క జీవితం దివ్యంగా ఉంటుంది. బ్రహ్మంగారు 11 సంవత్సరాల వయస్సులో వీరభోజాచార్యులు అని వాళ్ళ నాన్నగారనమాట వీరభోజాచార్యులు. అయితే అంతకుముందు బ్రహ్మంగారి పేరు వీరభట్లయ్య. తర్వాత వీరబ్రహ్మంగా మారిందనమాట పేరు. అయితే వీరు కర్ణాటకలో చిక్బలాపురంలో ఒక చిన్న మఠం ఉందంట. ఇతనికి బ్రహ్మంగారికి సంబంధించింది. ఆయన అక్కడే పుట్టినట్టు, జీవించడం అవన్నీ అంటే ఆ యొక్క పేరెంట్స్ ఉన్నట్లు అలా దానికి సంబంధించిన ఆ యొక్క అవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. వీరభట్లయ్య అంటే బ్రహ్మంగారు 11 సంవత్సరాల వయస్సులో కాళికాంబ సప్తశతిని రచించారు. కేవలం 11 సంవత్సరాలు. ఎలాంటి జ్ఞానం ఉంటుంది ఆ సమయంలో అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆయన చెప్తున్న ఈ కాళికాంబ సప్తశతిని వింటుంటే అసలు 11 సంవత్సరాల వయసున్న ఆ వ్యక్తి అందించిందేనా ఈ జ్ఞానము అని మనకు అనిపిస్తుందన్నమాట ఒక్కొక్కసారి. అంత అద్భుతమైన జ్ఞానాన్ని ఆయన అందించారు. అందులో కొన్నింటిని మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. అయితే ఈ కాళికాంబ సప్తశతిని ఏంటంటే ఆహ్, ఆయన అందించేటప్పుడు సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తి ఆహ్, బ్రహ్మంగారిలో వాకినయ్యి బ్రహ్మంగారి నోటి నుంచి ఆ వర్డ్స్ వచ్చేలా సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పిందన్నమాట. ఈ యొక్క జ్ఞానం కాళికాంబ సప్తశతి అన్నది. ఎంతో అద్భుతంగా ఉంటుంది నిజంగా ఈ జ్ఞానం. అందులో మొదటి శ్లోకం గురు శిష్యులెల్లా పరిపాలనా పరులు పారమార్థికలుగా ప్రబలిలేరి సంగమునందు సుఖము శాంతి వర్ధిల్లును కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. అయితే ఈ శ్లోకంలోని తత్వాలను మనం తెలుసుకుందాము. ఇందులో గురు శిష్యులు పారమార్థికలు కావలెను అన్న జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ గురు శిష్యులు అంటే ఉండేదంతా కూడా ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా సీనియర్, జూనియర్. ఈ లోకం మొత్తం వీరిద్దరే ఉంటారు. అంటే అన్ని రంగాల్లో ఒకసారి గమనిస్తే ఒక సీనియర్, ఒక జూనియర్ మాత్రమే ఉంటాడు. ఆఫీసర్, ఎంప్లాయ్, తల్లి, బిడ్డ, భార్య, భర్త, తల్లి, కొడుకు, తర్వాత అత్త, కోడలు, టీచరు, స్టూడెంట్. ఇలా ప్రపంచాన్ని మనము ఒక 2గా విభజిస్తే ఇద్దరే ఉంటారు. ఒకరు సీనియర్, ఒకరు జూనియర్. అయితే సీనియరు జూనియర్‌కి చెప్తుంటారు. ఈ జూనియరు తర్వాత జూనియర్స్‌కి చెప్పి ఇతను సీనియర్ అవుతాడన్నమాట. ఇలా మొత్తం ఇలాగే ఉంటుందన్నమాట. మొత్తం సిస్టమ్ అంతా కూడా. అందుకిక్కడ ఎవరు ఎక్కువ అన్నది లేదు. తక్కువ అన్నది లేనే లేదు. ఈ గురు శిష్యుల మధ్య చదువు ఎలా ఉండాలంటే పారమార్థికంగా ఉండాలి. అర్థవంతమైనదిగా ఉండాలి అని చెప్తున్నాడు.
అయితే దీనికి ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. అయితే ఒక శిష్యుడు గురువు దగ్గరికి వస్తాడనమాట. అది వేదము అవి నేర్చుకోవడానికి. కానీ అతడి గొంతు ఎలా అంటే చాలా భయంకరంగా ఉంటుందనమాట. అతను మాట్లాడితే చాలు అసలు చెవులు మూసుకుంటారనమాట. అంత వినడానికి వినసొంపుగా ఉండదు. చాలా కఠినమైన సౌండ్ శబ్దముతో ఉంటుందనమాట. అతను ఏం మాట్లాడినా నోరు తెరిచి. అయితే దానికి గురువు ఏం చేస్తాడంటే, సరే నువ్వు ఏది చెప్పినా సరే రాగయుక్తంగా పాట పాడినట్టుగా మాట్లాడు అని చెప్పి ఒక కండిషన్ పెడతాడనమాట. ఏం చెప్పినా అతను ఏం మాట్లాడాలన్నా రాగయుక్తంగానే మాట్లాడాలి. అలా చెప్తాడనమాట. ఆ రూల్ పెడతాడు. అయితే ఒకరోజు గురువుగారు నది ఒడ్డున శిష్యులతో కలిసి శిష్యులు మిగతా వారు తర్వాత గురువుగారు అందరూ కలిసి నదికి స్నానానికి వెళ్తారు. అప్పుడు ఈ క ఈ గొంతు ఎవరైతే ఇబ్బందికరంగా ఉందో అంటే హ్మ్. కరెక్ట్‌గా లేదో అతను ఆహ్, ఆ యొక్క గురువు ఉన్న చోట అంటే మఠంలో గురు మఠంలో వంట చేస్తుంటాడనమాట. ఆ వంట చేసే సమయంలో ఒక్కసారిగా అది మంట బాగా పెరిగిపోయి ఆ యొక్క మఠం అంతా కూడా హ్మ్. ఆ యొక్క మంటతో కాలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇతను వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు. బాగా విపరీతంగా ఆహ్, గురువుగారికి చెప్పాలి. పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత ఆ యొక్క గురువుకు చెప్పాలి. చెప్పాలి అంటే గురువుగారు ఆ యొక్క మీ మఠం కాలిపోతుందండి అని చెప్పకూడదు. వీడికి పెట్టిన రూల్ ఏంటి? రాగయుక్తంగా చెప్పాలి. గురువు గారు, గురువు గారు అని ఇలా దాన్ని సాగదీసి మీ గుడిసె కాలిపోతుంది అని చెప్పడానికి దాదాపు ఒక 15 నిమిషాలు తీసుకుంటాడనమాట. అంటే దాన్ని అతడు రాగయుక్తంగా చెప్పాలి అని ఒక కండిషన్ పెట్టాడు కాబట్టి. ఆ లోపే ఆ గుడిసంతా కాలిపోతుంది. ఇందులో పారమార్థికం ఉందా అంటే లేదు. ఇలాంటి చదువులే మన ఇప్పుడు ప్రస్తుత జీవితంలో చదువుతున్నారు. ఏదైనా ఆ యొక్క చదువు ఏదైతే చదువుతున్నారో, ఆ చదువులో ఏదైనా జ్ఞానం ఉందా? అది వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందా? వాళ్ళ నిత్య జీవితంలో కానీ, ఫ్యూచర్‌లో కానీ ఏ దానికైనా ఉపయోగపడుతుందా? అంటే ఎటువంటి సంబంధం ఉండదు. ఎంతసేపు ఫీజులు కట్టాలి. మా పిల్లలు అది చదువుతున్నారు. ఇది చదువుతున్నారు. ఈ స్కూలు, ఆ స్కూలు అని పేర్లు గొప్పలు చెప్పుకోవాలి. పర్సెంటేజ్ ఇంతొస్తుంది అని చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవడం అంటే ఒక మార్క్స్ కోసము, ఒక పర్సెంటేజ్ కోసమే తప్ప, జీవితంలో ఆ పరమార్థము ఏదైతే మనకు బ్రహ్మం గారు చెప్పారో, గురు శిష్యుల మధ్య పారమార్థికము ఉండాలి అని. అటువంటి జ్ఞానబోధ అన్నది మన జీవితంలో లేదు. అటువంటి జ్ఞానాన్ని గురువు నుంచి శిష్యువు అందుకోవాలి. ఆ శిష్యుడు అందుకున్న ఆ యొక్క జ్ఞానాన్ని తర్వాత తర్వాత నెక్స్ట్ జనరేషన్‌కి అందిస్తూ అతను గురువు అవ్వాలి అని మనకు చక్కగా గురుబోధ చేస్తున్నాడు బ్రహ్మం గారు. నెక్స్ట్ అయితే ఈ గురు శిష్యులు ఎప్పుడు కూడా పరమ అర్థవంతమైన తత్వంలో జీవించాలి. లేకపోతే మీ జీవితం వ్యర్థమవుతుంది అని చెప్తున్నారు. గురు శిష్యులు ఎప్పుడు ప్రపంచాన్ని నడిపించే పరిపాలన పరులు, పారమార్థికులు, ప్రబలాలి. అప్పుడే సంఘం నందు సుఖము అంటే ఆ యొక్క శ్లోకంలో మీనింగ్ ఏంటంటే గురు శిష్యులు ఎప్పుడు ప్రపంచాన్ని నడిపించే పరిపాలనా పరులు, పారమార్థికులుగా ప్రబలాలి వాళ్ళు. అప్పుడే సంఘం నందు సుఖము, శాంతి వర్ధిల్లును అని చెప్పారు. ఇవన్నీ కూడా కేవలం 11 సంవత్సరాల వయస్సు బాలుడు చెప్తున్న జ్ఞానము అన్నది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇంకొక శ్లోకం తీసుకుందాం. జూడమైన స్వస్వరూప ధారణ చీడ పీడలము చిత్తమందు మరులు కొన్న ఎండ మావులు చల్లార్చు కాళికాంబ హంస కాళికాంబ. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే స్వస్వరూప ధారణ. అయితే ఆమ్, మీ జీవితాన్ని ఎండమావుల నుంచి తీసేస్తుంది. ఈ స్వస్వరూప ధారణ ఎవరైతే చేస్తారో అప్పుడు చక్కగా మీ జీవితం వెలుగుతో నిండుతుంది. ఎండమావులన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే స్వస్వరూపాన్ని దర్శిస్తారో వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడు. దీనికి ఎగ్జాంపుల్‌గా రత్నాకరుడు వాల్మీకిగా మారాడు. రత్నాకరుడు ఆహ్, ఆయన ఒక దొంగగా ఆ విధంగా జీవిస్తున్నప్పుడు ఇది తప్పు నాయనా అని చెప్పేసి మనకు నారదుడు చెప్పడంతో ఆయనకు రామనామాన్ని బోధించి వెళ్తాడు. రత్నాకరుడు రామ 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 అని
ఆయన మంత్ర సాధన చేసి క్రమక్రమంగా తన యొక్క సస్వరూపానికి అనుసంధానమయ్యాడు. ఆ యొక్క సస్వరూప ధారణ అతను చేశాడు. బ్రహ్మం గారి లాగానే ఆయన కూడా రత్నాకరుడి నుంచి వాల్మీకిగా మారి ఫ్యూచర్‌ని దర్శించాడు. అసలు రామాయణం జరగక ముందే రామాయణాన్ని రచించారు. అంటే ఒక దొంగగా ఉన్న వ్యక్తే అంత అద్భుతమైన కాలజ్ఞానాన్ని చూసి రచించాడు కదా! మనము మరి రత్నాకరుడిలా లేము కదా! మరి మనకెందుకు సాధ్యం కావటం లేదు అని ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే అలాంటి సాధన మనం చెయ్యాలి. మన ఎప్పుడే అలా స్వస్వరూపాన్ని ధారణ చేస్తే మన జీవితంలోని ఎండమావులు చల్లారుతాయి. ఆ స్వస్వరూపాన్ని చేరుకోవాలి. ఆ సస్వరూపాన్ని మనం చేరుకోవాలంటే మూలమైనది ఏంటి అంటే ధ్యానము. ధ్యానం చేస్తూ శ్వాస ధ్యానంలో శ్వాసను గమనిస్తూ మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు మనలోని ఆ స్వస్వరూపం ఉంది. ఆ యొక్క స్వస్వరూపాన్ని మనలో ధారణ చేసుకుంటూ దా ఎప్పుడైతే ఆ సస్వరూపాన్ని మనం చేరుకుంటామో అప్పుడే మన యొక్క జీవితంలో ఉన్న ఎండమావులన్నీ కూడా చల్లారిపోతాయి అని మనకు వీరబ్రహ్మేంద్ర గారు ఇస్తున్న జ్ఞానము. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. అయితే ఈ యొక్క జ్ఞానాన్ని రెండవ పార్ట్ కింద మళ్ళీ కాళికాంబ సప్తశతిలోని జ్ఞానాన్ని నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్‌కి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.